జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్లోనూ హైదరాబాద్ హైడ్రా తరహాలో కఠిన చట్టం తీసుకువచ్చి కబ్జాలకు గురైన ప్రభుత్వ స్థలాలను రక్షించాలని వైసీపీ ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ డిమాండ్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ప్రభుత్వ భూములు, ప్రజాస్థలాలు ఆక్రమణదారుల చెర నుంచి కాపాడాలంటూ ఎమ్మెల్సీ కుడుపూడి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారికంగా ఫిర్యాదు చేశారు. అమలాపురంలో కబ్జాలు ఒక అంటువ్యాధిలా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణంలో ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్, హై స్కూల్ తదితర ప్రాంతాల్లో హైడ్రా తరహా చట్టంతో కబ్జాలు తొలగించకపోతే కోర్టును ఆశ్రయిస్తానని ఎమ్మెల్సీ సూర్యనారాయణ అన్నారు. ఈ నేపథ్యంలో కోనసీమలో హైడ్రా డిమాండ్ చర్చనీయాంశంగా మారింది. ఈ రాజకీయ నాయకులు జడిసి కలెక్టర్లు కానీ పోలీసు వారు కానీ ఏ విధమైన చర్య తీసుకోవట్లేదు. ముఖ్యంగా ఇవాళ అమలాపురం పట్టణాన్ని తీసుకుందాం. గతంలో అమలాపురం పట్టణం ఏదో బి గ్రేడ్ మున్సిపాలిటీ కాబట్టి పెద్ద సమస్య ఉండే కాదు. ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్స్ అయింది. ఈవేళ ఇక్కడ బడ్డీలతో భూ కబ్జాలు చేసేవాళ్ళు ఎంత దారుణంగా ఉన్నారంటే బస్ స్టాండ్లోకి వెళ్ళినవారు, మిమ్మల్ని ఇంకా హై స్కూల్లోకి వెళ్ళినవారు, పబ్లిక్ పార్కుల్లోకి వెళ్ళినవారు, లైబ్రరీలోకి వెళ్ళినవారు, ఆఖరి కలెక్టర్ ఆఫీస్లో కూడా వెళ్ళినవారు. ఈ భూములన్నీ కూడా కబ్జా చేసి పోనీ ఏమైనా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారంటే చేయరు, అద్దెకి ఇచ్చుకుని ఎదరు స్టూల్ వేసి కూర్చుంటారు వీళ్ళు. అంచేత మేము ఈవేళ ప్రభుత్వాన్ని సీరియస్గా అడుగుతున్నాం. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా హైదరాబాద్లో హైడ్రా ఎలాగైతే కూల్చేస్తున్నారో అలాగ కనుక మీరు తక్షణం ఈ బడ్డీలన్నీ కూల్చకపోతే